హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మోనిక. నిజంగా అడవులు నరికేస్తున్నారని ఒక విషయం విన్న తర్వాత చాలా బాధేసింది. నిజానికి మన హీరో 'ప్రభాస్' లాంటి హీరో గనక ఆ ఏరియాలో ఉంటే ఇలాంటి సిచ్యువేషన్ రాదేమో అని కూడా అనిపించింది. అందరికీ తెలిసిన విషయమే 'ప్రభాస్' ఒక 1200 ఎకరాలని కొనుక్కున్నారు. అది కూడా అడవి ప్రాంతం. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో 'ప్రభాస్' అదంతా కొనుక్కొని దాన్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు ఈ టాపిక్ మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే, ప్రకృతి మీదున్న ప్రేమతో అడవిని కాపాడాలి అనే ఉద్దేశంతో అక్కడున్న ప్రజలు చేసిన విషయం గనుక మనం గమనిస్తే నిజంగా 'ప్రభాస్' లాంటి వాళ్ళు అక్కడ ఉంటే ఎంత బాగుండు అని అనిపిస్తుంది. అడవులను కాపాడాలి, పర్యావరణాన్ని రక్షించాలని ఎన్ని సార్లు చెప్పినా కూడా ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో దాని గురించి ఈ టాపిక్. ఒకసారి ఎక్కడ, ఏంటి, ఎలా, ఏం జరుగుతుంది అక్కడ, దేనికోసం ఈ అడవులు నరికివేస్తున్నారనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. ఉత్తరాఖండ్లో కలంగ ఫారెస్ట్ ఉంది. అక్కడ 1800 చెట్లు నరికేస్తున్నారనే విషయం చాలా వరకు భయంగా అనిపించింది. అంటే ఒక 2000 అనుకోండి, 1800 అని నంబర్ చెప్తున్నారు. అది తప్పు వద్దని అక్కడ ప్రజలు వాపోతున్నారు. ప్రజలకి నీళ్లు అందించడం కోసం ఒక రిజర్వాయర్ని అదే ఏరియాలో ప్లాన్ చేస్తున్నారు. రిజర్వాయర్ నిర్మించడం కంటే కూడా అన్ని చెట్లు నరికేయడం గురించి వాళ్ళంతా అసలు దాన్ని తట్టుకోలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళకి ప్రకృతి మీద ఉన్న ప్రేమ, ప్రకృతి గురించి వాళ్ళకున్న అవగాహన ఏ విధంగా ఉంది అని మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఈ రియాక్షన్ బట్టి. చెట్లు నరకొద్దు అని ఈమెయిల్స్ పంపిస్తూనే ఉన్నారు గవర్నమెంట్కి. ఎన్ని ఈమెయిల్స్ పంపించినా రియాక్షన్ సరిగా రావట్లేదు. అక్కడ ప్రజల నుంచి కొంతమంది నాయకుల్ని ఎన్నుకొని అక్కడి నుంచి వాళ్ళంతా పోరాటం చేస్తూ వస్తున్నారు. మరి ఇంకో పక్క ప్రభుత్వం సాంగ్ డ్యామ్, దాని పేరు అది, దాన్ని నిర్మించాలని డిసైడ్ అయిపోయింది. ఆల్రెడీ దానికి సంబంధించి టెండర్ కూడా ఇచ్చేసిందంట. అయితే వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, ఆల్రెడీ వాళ్ళు సొల్యూషన్ కూడా చెప్తూ వస్తున్నారు. బంజరు భూమి పక్కనే ఉంది, అటు నుంచి నీటి పంపిణీ చేయొచ్చు కదా. వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఈ విషయం గురించి. ఇప్పుడు డీప్ ఫారెస్ట్ లో నుంచి ఆ మొక్కల్ని తీసేస్తే తప్ప ఈ రిజర్వాయర్ కట్టలేమంటే తప్పు కదా అంటున్నారు వాళ్ళు. మరి కరెక్టే కదా వాళ్ళ వర్షన్. అయితే ఈ డ్యామ్ ని 130.6 మీటర్ల ఎత్తులో నిర్మించాలని డిసైడ్ చేశారు. అంతేకాదు దీనికి అయ్యే ఖర్చు ఎంత అంటే 1306 కోట్ల రూపాయలు. 60 నెలల్లో దీన్ని పూర్తి చేయాలనే ప్లాన్ కూడా క్లియర్ కట్ గా చేసుకుంది గవర్నమెంట్. ఇలాంటి సిచ్యువేషన్ ఒక పక్క నడుస్తుంటే వాళ్ళ పోరాటం ఏ మాత్రం తగ్గలేదు అనే చెప్పాలి. వాళ్ళు వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఏంటి వాళ్ళు చేస్తున్న పోరాటం అంటే, వద్దు మహాప్రభు, మొక్కల్ని కాపాడండి, మొక్కల మీద వాళ్ళకున్న అభిమానాన్ని వాళ్ళు తెలియజేస్తారు. అయితే మనందరికీ తెలుసు, ఎక్కువగా పర్యావరణాన్ని రక్షించడానికి చాలా మంది ట్రై చేస్తారు ఒక టీమ్గా ఉండి అని. సో వాళ్ళు కూడా ఈ ఇష్యూలో ఎంటర్ అయ్యారు. వాళ్ళు ప్రభుత్వంతో డైరెక్ట్గా డిస్కషన్స్ చేశారు కూడా. అయినప్పటికీ ఎలాంటి రియాక్షన్ రాలేదు. జస్ట్ మేము ఉన్నాం, మేము చూసుకుంటాం అని చెప్తున్నారు తప్పితే ఒక క్లారిటీ అనేది ఇప్పటి వరకు రాలేదు. అసలు అడవుల వల్ల వాళ్ళకి ఎంత ఉపయోగం ఉందనే విషయాన్ని ఎంత క్లియర్గా చెప్తున్నా కూడా ఎందుకు వినట్లేదు గవర్నమెంట్? ఆ ల్యాండ్స్ మీద వాళ్ళకి ఏమన్నా ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ ఉందా? నిజానికి నగరాలతో పోల్చుకుంటే ఇక్కడ 5 డిగ్రీస్ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. అంత మంచి ప్లేస్ అయినప్పటికీ మీరు అడవులు నరికేద్దామని ఎందుకు డిసైడ్ అయ్యారని చాలా స్ట్రాంగ్గా వాళ్ళ గొంతు వినిపిస్తున్నారు. ఎవ్వరు వినట్లా. చెట్ల మీద ప్రేమ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ బ్రతికే వీళ్ళకి తెలుస్తుంది. కానీ స్థానికులు మాత్రం ఈ విషయం మీద గట్టిగా పోరాటం చేస్తున్నారు. నిజానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు అక్కడ నగరాల్లో బతుకుతున్నారు, అడవి అనేది దానికి ఊపిరితిత్తులు లాంటిది, ఆక్సిజన్ అందించేది, అయినప్పటికీ మీరు వెనక దగ్గర అనే నినాదాలతో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఆ చెట్లు, ఆ అడవులు ఉపయోగం ఏంటి అనేది చెప్పడానికి వాళ్ళు ఎంత ట్రై చేస్తున్నప్పటికీ కాపాడుకోలేకపోతున్నాం అనే బాధ వాళ్ళలో ఖచ్చితంగా ఉంది. ఈ విషయం గురించి చాలా మంది సపోర్ట్ చేస్తే ఇలాంటి సిచ్యువేషన్ వేరే చోట రాకుండా ఉంటుంది, గవర్నమెంట్ దిగొస్తుంది అనేది మాత్రం నిజం. ఇంకోసారి ఇలాంటి డెసిషన్ తీసుకోకుండా ఉంటుంది గవర్నమెంట్. దానికి ఖచ్చితంగా అందరి సపోర్ట్ కావాలి. ఉత్తరాఖండ్లో జరుగుతున్న ఇష్యూ గురించి అయితే రియాక్ట్ అయితేనే బెటర్. టెండర్ కూడా వేసేసారని చెప్తున్నారు. బట్ గవర్నమెంట్ ఎలాంటి డెసిషన్ తీసుకుని బయటికి చెప్పట్లేదు. ఈ ప్రాజెక్ట్ ఆపేస్తేనే ఆ మొక్కలు, అక్కడున్న అడవి ఖచ్చితంగా సురక్షితంగా ఉంటుంది. బంజరు భూమి ఇంకో వైపు ఉంది, అటువైపు నుంచి వేసుకోవచ్చు కదా ఈ రిజర్వాయర్ అని కూడా చెప్తున్నారు. సరే, రిజర్వాయర్ వాటర్ నిజంగా అంత అవసరమా వీళ్ళకి అనే పాయింట్లో మనం మాట్లాడుకుంటే, ఈ వాటర్ కాకుండా మాకు వేరే ఆప్షన్ ఉంది, మేము వాటర్ వేరే దగ్గర నుంచి తీసుకుంటున్నాం, ఈ అడవుల ద్వారానే మాకు వాటర్ దొరుకుతుంది అని చెప్తున్నారు. అయినప్పటికీ వాటర్, మంచినీరు రిఫైన్ చేసి వాడే ఒక ప్రాజెక్ట్ని వీళ్ళు ఎంచుకున్నారు. అయితే అయింది, ఆప్షన్ మార్చుకుంటారా, వీళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయా? ఎంత ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ రక్షకులు ప్రయత్నించినప్పటికీ కూడా అడవి బిడ్డల మాటలు వాళ్ళు ప్రభుత్వం వింటుందా లేదా? ఖచ్చితంగా అయితే అడవుల్ని కాపాడుకోవాలని ప్రతి ఒక్కళ్ళ మాటలు చెప్పడం కాదు, ఇక్కడ చూపిస్తేనే దాని రియాక్షన్ బాగుంటుంది అనే మాట వాస్తవం. ఇలాంటి పరిస్థితి ఇంకో దగ్గర రాకూడదు అంటే అడవుల్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కదా. ఖచ్చితంగా రియాక్ట్ అయితేనే బెస్ట్. సో బీ పాజిటివ్ టు దిస్. ఈ 1800 మొక్కల్ని నరికేయడం అనే కాన్సెప్ట్, చెట్లను నరికేయడం అనే కాన్సెప్ట్లో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. ఇలాంటివి జరగకూడదు అన్నదే నా ఆవేదన. అది మీరు కూడా అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అయితే మనం దీనికి ఎగ్జాంపుల్గా ఇంకో విషయం చూద్దాం.
బెంగుళూరు సిటీ కదా! ఎంత అద్భుతంగా సిటీ నిర్మించారు. అక్కడ సిలికాన్ వ్యాలీ కట్టారు కదా! మరి ఇప్పుడు వాటర్ కోసం వాళ్ళేం జేస్తున్నారు? ఎన్ని కష్టాలు పడుతున్నారు. స్నానాలు చేయకుండా అట్లనే రోడ్ల మీద తిరుగుతూ, ఓ పక్క పొల్యూషన్ కూడా పెరిగిపోయింది. పర్యావరణాన్ని కాపాడండయ్యా అంటే ఎవ్వరు వినరు. రిజర్వాయర్‌లు, డ్యామ్‌లు అవసరం కొద్దీ కట్టుకుంటే సరిపోతుంది గదా! అదేదో పెద్ద ప్రాజెక్ట్ లాగా ఈ గవర్నమెంట్ సొమ్ము తినడానికి రెడీ అయ్యే వాళ్ళు మాత్రం దీన్ని అడ్డుకోవట్లేదా అనే క్వెషన్ రైజ్ అవ్వక తప్పట్లేదు కదా మరి. కాబట్టి మరొక బెంగుళూరు కాకూడదు. కళంగ ఫారెస్ట్‌ని కాపాడాలి. ఉత్తరాఖండ్‌లో ఉన్న ఈ కళంగ ఫారెస్ట్‌కి మనం కూడా ప్రొటెక్ట్ చేయడానికి సపోర్ట్ చేద్దాం. ఒక చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేస్తే అడవుల్ని కాపాడిన వాళ్ళం అవుతాం. ఈ పర్యావరణాన్ని మనం పీల్చే గాలిని కొంత మేరైనా కాపాడుకునే అవకాశంలో మనం కూడా ఒక పార్ట్ అవ్వాలని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాం. మీరు కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఎనీవే, థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పోస్ట్ 360.